కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు గట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అన్నారు. ఎందుకు అలా విమర్శిస్తున్నారు? గొడ్డల పార్టీ అనేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటు ప్రెస్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అభివృద్ధి మీరు ఏం చేశారో చెప్పమని అడుగుతూ ఉన్నారు. వీటికి సమాధానం వాళ్ళ దగ్గర లేక ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ గొడ్డలి పార్టీ అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని పదే పదే గొడ్డల పార్టీ అని మాట్లాడదు. ఏ విధంగా గొడ్డల పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అధికారంలోకి వచ్చిన కాడి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, నిరంతరం ఆయన చేసినటువంటి అభివృద్ధి మరి మీడియా పూర్వకంగా ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎన్నికలకు ముందు తెలియనటువంటి అంశాలు కూడా వారు ఎంత అభివృద్ధి చేశారనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేశారనేది తెలుగుదేశం పార్టీ చేసేటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారానే ప్రజలకు అర్థమైంది. అలాగే ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు ఎవరు కూడా అమలు చేయాలి. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా. అలాంటప్పుడు వీళ్ళు ఎటువంటి అభివృద్ధి మేము పలానా చేసామని చెప్పుకోవడానికి ఏమీ లేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా గొడ్డల పార్టీ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు తప్ప వెన్నిపోట్లు కానీ గొడ్డల పోట్లు కానీ కత్తిపోట్లు కానీ ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి తెలుసు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అటువంటి పార్టీ కాదు. ప్రజా సంక్షేమం కోసమే ప్రజలకు నిరంతరం ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానంలోనే రాజశేఖర రెడ్డి గారు కొనసాగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ నడుపుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటే వాళ్ళ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కంటే మేము ఇంకా ఏదైనా అదనంగా పలానా అభివృద్ధి చేసామని చూపించేటువంటి సత్తా లేనటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఫెయిల్ అయిపోయిన సందర్భంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా గొడ్డల పార్టీని చెప్పడం తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. అలాగే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిపాలన కనుక మనం ఒకసారి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ పరిపాలన కనుక పరిశీలిస్తే ఎంత అరాచకం రాష్ట్రంలో ఉందో ప్రజలందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా జరిగింది. ఇవాళ మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో మీరు దోపిడీ, అంత ఇసుక దోపిడీ జరుగుతుంది, భూమి దోపిడీ జరుగుతుంది. అట్లాగే మరి ఈ రుణాలు మైక్రో ఫైనాన్స్కి సంబంధించి కానీ లేకపోతే భూ ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా మరి మహిళలపై అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో పెరిగిపోయినాయి. అటువంటిప్పుడు ఏది గొడ్డల పార్టీ? తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీయా? మీరు అభివృద్ధి ఏం చేశారనే దానికి సమాధానం చెప్పలేక గొడ్డల పార్టీ అనడం తప్ప నిజమైన గొడ్డల పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ గారిని సైకో అని కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు విమర్శిస్తారు. ఏంటికంట? దీని మీద నేను గతంలో కూడా చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారిని కనుక సైకో అంటే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మరి లోకేష్ గారిని పుప్పు అని, చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడని బహిరంగంగా మనం ఎన్నిసార్లు మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సైకో అంటే చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాల పంట భూముల్ని నాశనం చేసినటువంటి ఆయన సైకో. అలాగే రైతులని వాళ్ళకి అభివృద్ధి చేసినటువంటి రెసిడెన్షియల్ ఫ్లాట్, కమర్షియల్ ఫ్లాట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి భూమి లాక్కొని ఎంతవరకు వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా రైతులను క్షోభ పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సైకో. అలాగే డెవలప్ అయినటువంటి మావిగన్ ప్రాంతాన్ని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని చక్కగా రాజధాని నిర్మాణం చేసుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే అందుకు భిన్నంగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి అమరావతి ప్రాంతంలో మరి లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లి కుమ్మరిస్తూ అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియనటువంటి ఒక రాజధాని నిర్మాణాన్ని చేపట్టి ఇప్పుడు కొన్ని బిల్డింగ్లు కట్టామని చెబుతున్నారు. కొత్తగా ఒక బిల్డింగ్ నిర్మాణం కూడా చేయలే. పాత బిల్డింగ్లు రంగులేస్తున్నారు. కొత్తగా రోడ్లు వివిధ నిర్మాణాలు కానీ భూమిని మాత్రం మొత్తం తవ్వేశారు. రేపు వర్షాలు పడితే మొత్తం కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పటికీ రాజధాని అమరావతి పూర్తి అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లా. అటువంటి రాజధాని నిర్మాణాన్ని చేపట్టి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం, రైతులను క్షోభ పెట్టడం, అలాగే 3 పంటలు పండే భూమిని నాశనం చేయడం, ఇది సైకో చర్యలు అవుతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నదిలో నిర్మించినటువంటి ఒక ప్రజావేదికని ఆ నిర్మాణం అక్రమ నిర్మాణం కాబట్టి దాన్ని కూల్చివేస్తే ఆయన సైకో అవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్మాణం అక్రమ నిర్మాణం కాబట్టి అక్కడ ప్రభుత్వమే వెళ్ళి స్వయంగా కార్యక్రమాలు చేయడం తప్పు కాబట్టి ఆ ప్రజావేదికను కూల్చారు. అది కూల్చిన దగ్గర నుంచి ఆయన సైకో అనడం అనేది
తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. సైకో అంటే అక్రమ కట్టడానికి కూల్చడం సైకో కాదు, సక్రమంగా ప్రజలు హాయిగా బ్రతుకుతున్నటువంటి 3 పంటలు పడుతున్నటువంటి భూములు లాక్కోవడం, అలాగే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, మరి రైతులందరికీ కూడా వాళ్ళ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా వాళ్ళకి ఎప్పుడు కమర్షియల్ ప్లాట్లు అందుతాయి, వాళ్ళు ఎప్పుడు అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారో తెలియని పరిస్థితుల్లో రైతులకు క్షోభ అనిపించే విధంగా చేయటం, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి ఏమీ లేకుండా ఆ డబ్బులు మొత్తం కూడా తీసుకొచ్చి రాజధానిలో కుమ్మరించడం, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం, అప్పుల పాలు చేయడం అనేది సైకోతత్వం అవుతుంది తప్ప మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు కూడా సైకో కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడం అనేది తప్పు. దీనిపైన నేను త్వరలో కూడా న్యాయపరంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. హైకోర్టులో దీన్ని ప్రశ్నిస్తా తప్పనిసరిగా. ఎందుకంటే పదే పదే సైకో అనడం అనేది ఒక నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, మరి రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోయేటువంటి వ్యక్తిని సైకో సైకో అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం, మానసిక వేదన గురి చేయడం అనేది అది చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అంశం. దీనిపైన తప్పనిసరిగా నేను లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.